హైదరాబాద్ దశ మార్చేలా రూపుదిద్దుకోనున్న రీజనల్ రింగ్ రోడ్డు పనులను డిసెంబర్ లోపు ప్రారంభించనున్నట్లుగా రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. టెండర్ల ప్రక్రియ అనంతరం అక్టోబర్లో లాంఛనంగా శంకుస్థాపన చేసే యోచనలో ఉన్నామని చెప్పారు. కుదిరితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. గత ప్రభుత్వ నిర్వాహకం కారణంగానే త్రిబుల్ ఆర్ పనులు ఇప్పటి వరకు మొదలు కాలేదని విమర్శించారు. తమ ప్రభుత్వం రాగానే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో చర్చించి మళ్లీ ఆ పథకాన్ని పట్టాలెక్కించినట్లుగా చెప్పారు. బుధవారం రోడ్లు భవనాల శాఖపై 8 గంటల పాటు సమీక్ష అనంతరం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రపంచ పటంలో హైదరాబాద్ను ఇన్వెస్ట్మెంట్ హబ్గా మార్చే స్థాయి త్రిబుల్ ఆర్కు ఉందని పేర్కొన్నారు. దీనిని ఆధారంగా చేసుకుని స్పోర్ట్స్ జోన్, హార్డ్వేర్ జోన్ లాంటి వాటిని ఏర్పాటు చేస్తున్నామని, దీంతో పాటు రైలు మార్గాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు. హైదరాబాద్ విజయవాడ హైవే 6 వరుసల విస్తరణ పనులు కూడా డిసెంబర్ నాటికి ఒక కొలిక్కి తెస్తామని, 375 కోట్ల విలువైన పనులకు టెండర్ ప్రక్రియ కూడా పూర్తయిందని చెప్పారు. 17 ఫ్లైఓవర్లు, అండర్ పాస్ పనులకు 23న శంకుస్థాపన చేస్తున్నట్లుగా చెప్పారు. 5,600 కోట్లతో గ్రీన్ హైవేగా బెంగళూరు రహదారిని, ఎలివేటెడ్ కారిడార్లతో నాగపూర్ జాతీయ రహదారిని మెరుగుపరుస్తున్నట్లుగా చెప్పారు. నగరం చుట్టూ నిర్మిస్తున్న ఆసుపత్రి భవనాలను, వరంగల్ కొత్త ఆసుపత్రి భవనాన్ని సకాలంలో పూర్తి చేస్తామని, గత ప్రభుత్వం అకౌంట్ల కోసం పనిచేస్తే మా ప్రభుత్వం అకౌంటబిలిటీ కోసం పనిచేస్తుందని మంత్రి. బంగారం మీద గానీ, స్టాక్ మార్కెట్లో గానీ, బిజినెస్ లో గానీ, ఇంకేదైనా దాంట్లో గానీ పెట్టుబడి పెడితే లాభాలు వస్తాయో లేదో అన్న సందేహం, పైగా రిస్క్ ఎక్కువ. అయితే రిస్క్ అనేది లేకుండా పెట్టుబడి పెడితే ఎక్కువ లాభాలు తెచ్చే వస్తువు ఏదైనా ఉందంటే అది భూమి మాత్రమే. భూమిని బంగారంలా కొంటున్నారు. ఒక రకంగా బంగారం కంటే ఎక్కువ రేటు పెరిగిపోయింది. గడిచిన 15 ఏళ్లలో బంగారం, వెండి, ఇతర లోహాలు, మ్యూచువల్ ఫండ్స్, ఫిక్స్డ్ డిపాజిట్లు, ఇతర ఇన్వెస్ట్మెంట్లు వాటితో పోలిస్తే భూమి ధర వీటన్నిటికంటే ఎక్కువగా, అంటే ఏకంగా 500 రెట్లు పెరిగిందని నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్లో భూమి ధర అనేది ఆకాశాన్ని అంటుతోంది. సామాన్య, మధ్యతరగతి వ్యక్తులకు ఇక్కడ భూమి కొనటం అనేది కష్టమై